ఆ పోలీస్ బాస్ ఒక్కరే ఉన్నారు, కానీ పక్కనే ఆ డ్రెస్సులు మారుతూ ఉన్నాయి, అమ్మాయిలు మారుతూ ఉన్నారు. సో ఎంతమందితో ఈ నిర్వాకానికి పాల్పడ్డారు? ఇంతకీ ఆ అమ్మాయిలు ఎవరనేది ఇంకా సస్పెన్సే. ఆ అమ్మాయిలు తెలిసిన వాళ్ళ, లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వారిని ఎవరైనా నయవంచన గురి చేసి ఈ రకంగా ట్రాప్ చేసి ఈ రకంగా చేశాడా తెలియదు. బట్ ఓవరాల్గా ఆ పోలీస్ సింహం కనిపించని ఆ 4వ సింహానికి సంబంధించి ఆ ఎక్స్క్లూజివ్ విజువల్స్ని మీకు ఆర్టీవీ చూపిస్తోంది. సో ఈ పోలీసు ఉన్నతాధికారి చేసినటువంటి ఈ నిర్వాకంతో ఏకంగా పోలీస్ వృత్తికే కలంకం తీసుకొచ్చే విధంగా ఉంది. ఆయన పేరు ఐపీఎస్ రామచంద్రరావు, కర్ణాటక రాష్ట్ర డీజీపీ. అయితే ఈ వీడియోలు 2017లో తీసిన వీడియోలు అంట. ఆయన డిఐజీగా పనిచేస్తున్నప్పుడు ఆయన 2017లో ఎవరు తీశారో తెలియదు. బట్ ఆ వీడియోలు చూస్తూ ఉంటే దానికి కొంత ఇన్వెస్టిగేషన్, పోలీస్ బాస్ కదా ఆయన చేతిలో ఉన్న పని. సో ఎప్పుడు తీసిన వీడియోలు తెలుసుకోమనంటే ఆయన 2017లో రికార్డ్ అయిన వీడియోలు ఇవని చెప్పినట్టుగా చెప్తున్నారు. ఆయన డిఐజీగా పనిచేశాడట. ఇక్కడ ఇంకొక బిగ్ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడున్న పేరు బాగా సంచలనంగా మారింది, కానీ గతంలోనే ఈయన ఇంకొక దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు.